హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పకోడీ అండి. ఉల్లిపాయ బంగాళదుంపతో కలిపి కాంబినేషన్గా పకోడీ చేస్తున్నాను. ఈ కాంబినేషన్తో ట్రై చేయండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈరోజైతే ఫుల్ వర్షం పడుతుంది కదండి, ఈవినింగ్ స్నాక్గా ఒకసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము. ఉల్లిపాయలను తీసుకుని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే బంగాళదుంపలను కూడా ఇక్కడ చూపించిన విధంగా మీడియం సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఎప్పుడు ఉల్లిపాయతోనే పకోడీ చేస్తే బోర్ కొడుతుంది కదండి, ఒకసారి బంగాళదుంపతో ట్రై చేయండి. రెండు కలిపి కాంబినేషన్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ బియ్యం పిండి వేసానండి. బియ్యం పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటుంది, అలాగే ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయల్లోంచి కొద్దిగా వాటర్ వస్తుందండి, ఆ వాటర్తోనే మనం మిక్స్ చేసుకోవచ్చు. ఉల్లిపాయకి బంగాళదుంపకి కూడా ఈ పిండి మసాలాలు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగానే ఉండాలండి, మనకి ముద్ద అవ్వాలి, అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టండి. పకోడీ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ స్నాక్ తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముద్ద చేసుకోగలగాలండి, ఇలా ఉండాలి. ఇప్పుడైతే మనం పకోడీకి పిండి అయితే కలిపి పెట్టేసుకున్నామండి. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమం తీసుకుని పకోడీలా వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలండి. ఉల్లిపాయ బంగాళదుంప కాంబినేషన్ ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలండి, మరీ ఓవర్ హీట్ అవ్వకూడదు. వేసిన వెంటనే కలర్ వస్తుంది, పిండి ఉడకదండి. కరెక్ట్గా హీట్ అయ్యాక కొద్దిగా పిండి తీసుకొని పకోడీలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది. 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్లో ఉన్న బబుల్స్ నురుగ కూడా తగ్గిపోవాలి, అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు. అన్ని సైడ్స్కి తిప్పుతూ ఫ్రై చేసేసానండి. మనకైతే మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే వీటిని టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే రెండో వాయి కూడా వేసుకోవాలండి. మనం బియ్యం పిండి వేసాం కదా, అందుకే ఆయిల్ లాగకుండా టేస్టీగా వస్తుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుందండి. పకోడీ అంటే కొంచెం క్రిస్పీగానే ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే రెండో వాయి కూడా వేసేసానండి. ఇవి ఫ్రై అయిపోయాక మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి. ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా మనం టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. మీకు ఒకవేళ బంగాళదుంప ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయలతోనే ఇలా పకోడీ అనేది వేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి వర్షాకాలం కదా, వర్షం పడ్డప్పుడు ఇలా సాయంత్రం స్నాక్గా ఇలా పకోడీ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి వేడివేడి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఉల్లిపాయ బంగాళదుంప పకోడీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. నేనైతే ఇక్కడ కరివేపాకుతో గార్నిష్ చేశాను. టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఇంక అదిరిపోతుందండి. పిల్లలకి టమాటో సాస్తో సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఒకటి టేస్ట్ చేశానండి, పైన క్రిస్పీగా ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఉల్లిపాయ బంగాళదుంప పకోడీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.